రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామంలోని ఈ రోజు ఘనంగా గాంధీ జయంతి వేడుకలను జరుపుకున్నారు. ఈ రోజు మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేశారు. జాతిపిత మహాత్మా గాంధీ 155వ జయంతి వేడుకలను బుధవారం ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామంలో శ్రీ వాసవి క్లబ్ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఇటు కార్యక్రమంలోని జై వాసవి రాచర్ల గొల్లపల్లి బొప్పాపూర్ ఆధ్వర్యంలో గాంధీ జయంతి ఉత్సవాలు జరుపుకోవాలని, ఇందులో భాగంగా వాసవి క్లబ్ ప్రెసిడెంట్ కొండా కృష్ణమూర్తి, వైస్ ప్రెసిడెంట్ దొంతుల మనోహర్, క్యాషియర్ యాదవ్ శ్రీనివాస్ మరియు వాసవి క్లబ్ సభ్యులు చేపూరి రాజేశం, బండా సత్యనారాయణ, అల్లాడి ప్రేమ్ కుమార్, ఎల్లంకి దేవదాసు, చిట్టిమిల్లి అనిల్ కుమారు, శివకుమారు పాల్గొనడం జరిగినది. అదేవిధంగా రాచర్ల గొల్లపల్లి బస్టాండ్ ఆవరణలోని గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఇటు కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ధన్యవాదములు తెలియజేశారు. महात्मा गांधी की जय। बोट कितना ना भी मिला नहीं ना थोड़ा और पड़ा महात्मा गांधी की దీనికి దానికి సంబంధం లేదు కదా. ఇలా వేరే కార్యక్రమం ఇది కదా. అత్తినట్టానా అన్న సత్యనా దించలే. महात्मा गांधी की जय। రోజు చెప్పాలి. महात्मा రాచర్ల గొల్లపల్లి బొప్పాపూర్ ఆర్యవైశ్య సంఘం మరియు రాచర్ల గొల్లపల్లి బొప్పాపూర్ వాసవి క్లబ్ తరఫున ఈరోజు జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఈరోజు కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. భారతదేశానికి స్వాతంత్రం తేవడానికి మహాత్మా గాంధీ సత్యమేవ జయతే అనే నినాదంతో అహింస లేకుండా శాంతియుతంగా భారతదేశానికి స్వాతంత్రం తేవడంలో ముందంజలో ఉండి తన కృషి చేసి భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినాడు కాబట్టి అతను జాతిపిత అయ్యాడు. అందుకే ఈరోజు అతనికి జయంతి సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. జై వాసవి.